రేపే మనకు తొలి ఏకాదశి అలానే కాకుండా శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలండి లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే మీ ఇంటి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది చల్లండి. ఇది చల్లటం వల్ల అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ఏంటంటే కనుక సంపదలు పెరుగుతాయి, ఐశ్వర్యం కూడా మీ వెంట ఉంటుందని చెప్పొచ్చండి. అందుకే రేపు ఏకాదశి శనివారంతో కూడి వచ్చింది కాబట్టి చాలా విశేషమైన రోజండి. అయితే ఈ రోజున చేసుకునే కొన్ని పనులకు కొన్ని పరిహారాలకు ఏంటంటే గనక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది. సంవత్సరం అంతా కూడా ఏంటంటే గనక డబ్బుకు లోటు ఉండదని చెప్పొచ్చు. కాబట్టి మీరే గుర్తు పెట్టుకొని ఈ విధంగా ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేయండి. నార్మల్గా శనివారం ఏకాదశి రావటం చాలా విశేషం. అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశినే మనము తొలి ఏకాదశిగా పరిగణిస్తాము. అంటే ఆ రోజున చాలా శక్తివంతమైన రోజుగా మనం భావిస్తూ ఉంటాం కదా. అలానే కాకుండా దీన్నే శ్రయణ ఏకాదశి అలానే పేలాల పండుగ కూడా అంటారు. కాబట్టి ఏకాదశి చాలా చాలా శక్తివంతమైనదండి. అయితే ఏకాదశి ఏంటంటే గనక పరమ పవిత్రమైనది. మనకు ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి, కానీ అందులో ముఖ్యమైన ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటాం కదా. ఈ రోజున ఏంటంటే కనుక జపం జాగారం అలానే కాకుండా ఏంటంటేనండి ముఖ్యంగా చెప్పాలంటే మన మనసంతా కూడా దేవుడిపై అంటే లగ్నం చేసుకుని మనం ఉపవాసం ఉండటం, జాగారం చేస్తాం, జపం కూడా చేస్తాం. కాబట్టి అతీత శక్తివంతమైన ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ రోజున ఏంటంటే శనివారంతో రావటం ముఖ్యంగా చాలా విశేషం అన్నమాట. ఇలా చాలా అరుదుగా వస్తుందండి. అందుకే ఏకాదశి ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన పవర్ఫుల్ ఏకాదశి అని చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇలా చేసేసి తర్వాత ఏంటంటే గుమ్మాలకు పసుపు రాసి అంటే మనం చక్కగా పసుపు రాసిన తర్వాత గుమ్మాలకు ఇంకా కుంకుమతో బొట్టు పెట్టి ఇంకా తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టుకుని ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టండి. తొలి ఏకాదశి తొలి పండగ. అలానే కాకుండా ఈ పండగ నుంచే మనకన్ని పండగలు ఏంటంటే ప్రారంభం అవుతాయి. కాబట్టి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని పూజించండి. వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయండి. మనం అనుకున్నట్టుగా మన లైఫ్ ఉంటుంది. ఆ 7 కొండల వారే ఏంటంటే కనుక మనకుండే సమస్యలు ఇబ్బందులు కూడా తీర్చేస్తారని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంకా తర్వాత చక్కగా అలంకరణ చేసుకొని కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టండి. ఆ తర్వాత అరటి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టండి. పిండి దీపం చెయ్యండి. పిండి దీపం చేస్తే చాలా మంచిదనమాట. పిండి దీపానికి అతీత శక్తి ఉంటుంది. కాబట్టి పిండి దీపం పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది. అప్పుల సమస్యలు కానీ కష్టాలు కానివి కూడా పోతాయని చెప్పొచ్చు. కాబట్టి పిండి దీపారాధన చెయ్యండి. పిండి దీపాలు 1 చేయకండి, 2 చేస్తే మంచిది. వాటి మీద ఏంటంటే కనుక గోవింద నామాలను కూడా వేయండి. అలా వేసేసి పిండి దీపాలు ఏంటంటే కనుక చేసి ఇంకా స్వామివారిని నిష్ట నియమాలతో దీపధూప నైవేద్యాలతో పూజించి చివరిగా ఏంటంటే కనుక పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి, సరిపోతుందన్నమాట. ఇలా చేయటం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులు అవుతారండి. అలానే కాకుండా ఆయన ఆశీస్సుల వల్ల మీరు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మీ అప్పులు కూడా తీరుతాయి. ఇంకా అనంతరం వచ్చేసి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి మొక్క దగ్గర కూడా ఖచ్చితంగా ఏంటంటే కనుక పూజ చేయండి. నీటిని సమర్పించటం, ప్రదక్షిణలు చేయటం, అలానే కాకుండా తులసి మొక్కకు అంటే ఇలా మనకు వచ్చిన శ్లోకాలను చదవటం ఇదంతా కూడా చేస్తే చాలా మంచిది. ఈ రోజు లక్ష్మీనారాయణ దయ వల్ల మనము అంటే పట్టిందల్లా బంగారం అవుతుందండి. అయితే ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఉపవాసం ఉండేవారు ఏంటంటే కనుక కటిక ఉపవాసం అయితే చెయ్యకండి. ఏమి తిని తాగకుండా ఉపవాసం ఉండకూడదు. భగవంతుడు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కటిక ఉపవాసాన్ని చేసి నన్ను పూజించమని ఎక్కడా చెప్పట్లేదండి. అందుకనే మనము పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ అంటే మేము చాలాగానే అంటే తినకుండా ఉండగలుగుతామంటే ఉండొచ్చండి, అలా ఏమీ లేదు. కానీ కొంతమందికి ఏంటంటే కనుక ఎనర్జీ ఉండదు, లో బీపీ ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ చక్కగా ఏంటంటే కనుక భగవంతుడి నామ స్వరూపణ అంటే తలుచుకుంటూ మనం ఏంటంటే కనుక ధ్యానం చేసుకుంటూ ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. కాబట్టి ఈ విధంగా ఉపవాసం పాటించండి. ఆ తర్వాత ఈరోజు ఆవుకి ఇది తినిపించండి. ఆవుకి ఇది తినిపిస్తే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆవులో సమస్త దేవతలు కొలువు తీరుతారు. కాబట్టి ఆవుకు ఇది పెట్టడం వల్ల మనకేంటంటే గనక మంచి జరుగుతుంది. మనం అనుకున్న పని కూడా జరుగుతుంది. మనం కోరిన కోరిక ఎంత పెద్దదైనా సరే ఖచ్చితంగా తీరుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఆవుకి ఏంటంటే గనక ఇది పెట్టండి. ముందుగా ఈ రోజున ఏంటంటే గనక గోబాతను అంటే నుదుటి భాగాన తాకి నమస్కారం చేసుకున్న వారికి ధనద్వారాలు తెచ్చుకుంటాయి. ఆవు పాదాలకు పసుపు రాసి అంటే ఆవు కాళ్ళకు పసుపు రాసి మనం ఏంటంటే గనక ఆవుని పూజిస్తే మన జీవితం మారి సంవత్సరం అంతా కూడా ధనవర్షం కురుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఏంటంటే గనక బెల్లంతో కూడిన ఆహారం అంటే మనం ఆవుకు తినిపిస్తే వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోతారు, వివాహ సంబంధాలు రావు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే వివాహం అంటే జరిగే అవకాశాలు ఉంటాయండి. ఇది ఖచ్చితంగా బండ గుర్తు పెట్టుకోండి. 100-200% జరుగుతుందన్నమాట. వివాహం ఆలస్యమైన, వివాహంలో ఆటంకాలు అడ్డంకులు ఏర్పడ్డా సరేనండి, ఇలా ఆవుకు ఏకాదశి కాబట్టి బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి. విపరీతంగా సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయంటే తోటకూర
పాలకూర అలానే కాకుండా ఏంటంటే వంకాయలను, టమాటాలను ఇంకా తదితర అంటే పదార్థాలను కూడా ఆవుకు మనం పెట్టొచ్చు. కానీ ఇవి ఇంపార్టెంట్ కాబట్టి ఇవి పెట్టేసుకోండి సరిపోతుంది. ఆవుని ఈ విధంగా పూజించండి. అలా పూజించి ఏంటంటే గనక సమస్త దేవతల యొక్క అనుగ్రహాన్ని మీరేంటంటే పొందండి. ఇలా ఈ విధంగా ఆవుని పూజించటం వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది. కోరిన కోరికలు తీరి మనం కోటీశ్వరులాగా మారిపోతామండి. ఆవులు ఏంటంటే మన పల్లెల్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి. మన ఇంటికి కూడా వస్తాయి కదా. ఈ రోజు కనుక ఒకవేళ మీ ఇంటికి ఆవు వస్తే ఇలా కొట్టకండి. ఆవుకి ఏంటంటే నీళ్లు పెట్టడం కానీ మీ దగ్గర ఉండే ఏదైనా అంటే పదార్థం అప్పటికి మీ దగ్గర ఏదైనా ఉంటే అది పెట్టండి. ఏది లేదంటే ఒక 2 టమాటాలను పెట్టండి చాలు. అలా పెట్టి నుదుటి భాగాన కుడి చేతితో తాకితే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున మర్చిపోకుండా రావి చెట్టుని తాకండి. రావి చెట్టుని తాకితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రావి చెట్టుని తాకితే బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడు. రావి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క అంటే రూపంగా మనం భావిస్తాం కాబట్టి రావి చెట్టు దగ్గర కూర్చోవటం, రావి చెట్టుకు ప్రదక్షిణ చేయటం, రావి చెట్టుని తాకటం ఇలాంటివి చేస్తే ధనవర్షం కోట్ల వర్షం కురిచి మనకు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి సంపద మన సొంతం అవుతుందన్నమాట అండి. అందుకే రావి చెట్టుని తాకండి. ఆ తర్వాత గుమ్మం దగ్గర ఏంటంటే ఇది చల్లండి. గుమ్మం ఏంటంటే గనక లక్ష్మీదేవి రూపంగా మనం భావిస్తాము. మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా గుమ్మం నుంచే వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లితే అష్టదరిద్రాలు పోతాయన్నమాట. అష్ట ఐశ్వర్యాలు మన ఇంట్లో ఏంటంటే గనక ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది చల్లండి. గుమ్మం ఏంటంటే గనక చెడుని కూడా ఆకర్షిస్తుంది, మంచిని కూడా ఆకర్షిస్తుంది. అంటే మంచి రావాలన్నా గుమ్మం నుంచే, చెడు రావాలన్నా గుమ్మం నుంచే. మన ఇంటికి ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగం చేసినా మన గుమ్మం నుంచే మన ఇంట్లోకి వస్తుంది కదా. మరి అలా రాకుండా ఉండాలి. మన ఇంట్లో ఏంటంటే గనక మంచి వాతావరణం ఉండాలి, సుఖ సంతోషాలు కలిగిన వాతావరణం ఉండాలి. మా ఇంట్లో ఏంటంటే గనక అసలు మనశ్శాంతి కరువైపోయిందండి. మా ఇంట్లో తరచుగా ఇబ్బందులండి, గొడవలండి, సమస్యలండి, అసలు ఏం చేయాలో అర్థం కాదండి. మా ఇంటికి శని పట్టి పీడిస్తుందండి, మా ఇంట్లో విపరీతంగా దరిద్రం ఉందండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు గుమ్మం దగ్గర ఇది చల్లితే అవన్నీ కూడా పోతాయండి. చికాకులు, చిరాకులు, చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వటం ఇదంతా కూడా ఉంటుంది కదా. వాటి బారి నుంచి మీరు బయటపడాలంటే గుమ్మం దగ్గర తప్పక ఇది చల్లాలన్నమాట. ఇది చల్లటం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని అందులో మీరు చిటికెడంత కర్పూరం పొడి తీసుకోండి. 2 కర్పూర బిళ్ళల్ని చేతితో మెదిపి కూడా మీరు ఏంటంటే కనుక ఆ పౌడర్ని నీళ్ళల్లో కలపొచ్చు. లేదంటే పచ్చకర్పూరం తీసుకుని కూడా నీళ్ళల్లో కలపండి ఆ పౌడర్ని. ఆ తర్వాత చిటికెడంతా ఇక్కడ దాల్చిన చెక్క పొడిని కలిపి గోపంచకం ఉంటుంది కదా, మనం గోమూత్రం అంటాము, గోపంచకం అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కాబట్టి అది ఉంటే కలపండి. అది లేదనుకుంటే మీరు ఏంటంటే కనుక దాని ప్లేస్లో రోజ్ వాటర్ అంటే ఎంత అంటే కనుక ఒక టీ స్పూన్ ఉంటుంది కదా అంత కలపండి. ఈ 3 కలిపి ఇంట్లో మొత్తం చల్లండి. ఇంట్లో మొత్తం చిలకరించండి. హాలు, బెడ్రూమ్, కిచెన్ మీకు ఎన్ని రూములు ఉంటాయో అన్ని రూమ్లలో ఏంటంటే కనుక చల్లేయండి. అలా చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక మీ ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా, మీ ఇంట్లో ఏదైనా చెడున్నా, మీకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపించినా సరే అదంతా కూడా పోవటానికైతే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లో ఏంటంటే ఖచ్చితంగా ఇది చల్లండి. ఇలా చల్లటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇల్లు మీకు అనుకూలించక ఇబ్బంది పెడుతున్నా, ఇంట్లో అనారోగ్య సమస్యలతో మీరు సతమతం అవుతున్నా, ఇంట్లో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా సరే వాటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఇదైతే గుమ్మం దగ్గర చల్లాలి. ఈ రోజున ఏంటంటే గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయంలో 2 దీపాలు వెలిగించండి. అలా వెలిగిస్తే ఆ వెలుగు అంటే కాంతిలో నుంచి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి కావాలని అంటే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆ తర్వాత కలబంద మొక్కతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. అయితే కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదండి. ఈ రోజు మనకు అంటే పెద్ద పండగ అంటే తొలి ఏకాదశి, తొలి పండగ, తొలి సూర్య పండగ అని కూడా అంటూ ఉంటారు. ఈ పండగ ఏంటంటే గనక అన్ని పండగలు కూడా అండి ఈ పండగ తర్వాతే ప్రారంభమవుతాయి. వినాయక చవితి కావచ్చు, దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, ఇంకా ఏంటంటే గనక వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా ఈ యొక్క అంటే ఏకాదశి తర్వాతే ప్రారంభమవుతూ ఉంటాయి కదా. అయితే చాలా శక్తివంతమైన ఏకాదశి కదండి. అందుకే ఈ రోజున ఏంటంటే గనక కలబంద మొక్క ఏంటంటే గనక దైవానికి అంకితం చేయబడే మొక్క. ఇందులో 3 అమ్మలు కొలువు తీరుతారండి. ఒకటి సరస్వతీదేవి, 2ది పార్వతీదేవి, 3ది లక్ష్మీదేవి. ఈ 3 అమ్మలు కూడా ఏంటంటే గనక కలబంద మొక్కలో ఉంటారనమాట. కలబంద మొక్క లక్కు మొక్క అంటే అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్క, దురదృష్టాన్ని పూర్తిగా తొలగించే మొక్క అనమాట. అందుకే చాలా మంది కూడా ఏంటంటే గనక కలబంద మొక్కని ఇంటి గుమ్మానికి వేలాడదీస్తూ ఉంటారు. అలా వేలాడదీస్తే ఏమవుతుందంటే నరదిష్టి ఉంటుంది కదా మన ఇంటికి. ఆ నరదిష్టి ఏంటంటే మనని ఇబ్బంది పెట్టకుండా, మనకు ఎఫెక్ట్ కలిగించకుండా ఉంటుందన్నమాట. నరదిష్టిన బారిన మనం పడకుండా ఉండాలంటే కలబంద మొక్కని ఖచ్చితంగా మన ఇంటి గుమ్మానికి కట్టాలి. అలా కడితే మంచిదనమాట. ఏమీ లేదు, మీకు దగ్గరలో ఉండే కలబంద మొక్కని వేళ్లతో సహా పీగింటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత దాన్ని నీళ్ళతో కానీ పసుపు నీటితో కానీ శుభ్రం చేయండి. అలా చేసిన తర్వాత ఆ కలబంద మొక్కను ఏంటంటే కనుక నీళ్లు మొత్తం పోయిన తర్వాత కొంచెం పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. అంటే పెట్టకపోయినా పర్వాలేదండి, డైరెక్ట్గా తెచ్చిన తర్వాత నీళ్లు చల్లి అది మొత్తం నీళ్ళు ఆరిపోయిన తర్వాత మీరు తలకిందులుగా కలబంద మొక్కను ఏంటంటే కనుక ఎరుపు రంగు తాడుతో కానీ పసుపు రంగు తాడుతో కానీ అంటే మీ దగ్గర ఉండే దారాలతో చక్కగా కలబంద మొక్కను ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి కట్టండి. మనం చేతికి కట్టుకుంటాం కదా ఎర్ర దారం, ఆ దారంతో ఏంటంటే కనుక వేర్లు పైకి వచ్చేలాగా ఆ చివర్లు ఉంటాయి కదా అవి కిందికి వెళ్ళేలాగా చక్కగా వేలాడదీయండి. ఎందుకంటే రేపు తిదివారం
నక్షత్రం అంతా కూడా బాగుంది కాబట్టి కలబంద మొక్కని ఇంటికి కడితే మన ఇంటికి విపరీతమైన అదృష్టం రాజయోగం పడుతుంది. మన ఇంటి పరంగా మనకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. నష్టాలు కష్టాలు లేకుండా ఇల్లు మనకు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం బాగుంటుందని శాస్త్రాలు చెప్పబడుతుందండి. అందుకే ఇంటి గుమ్మానికి ఏంటంటే ఇదైతే కట్టండి. ఇలా కట్టడం వల్ల ఏంటంటే మీ ఇంటికి పట్టిన నరదిష్టి మొత్తం పోతుంది. ఒకవేళ విపరీతంగా నరదిష్టి ఉంటే ఆ కలబంద మొక్క కట్టిన 48 గంటల్లో ఎండిపోవడం జరుగుతుంది. లేదంటే గనక కొంచెం ఏంటంటే అది అంటే మీ ఇంట్లో ఉండే చెడునంతా కూడా తీసేసుకుంటూ ఉంటుంది కాబట్టి దాని కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. చూసుకోండి. ఎక్కువగా మీ ఇంట్లో ఏంటంటే గనక ఆ కలబంద మొక్క మరణించినా లేదంటే ఎండిపోయినా తీసేసి పడేసి కొత్తది మళ్ళీ తిదివార నక్షత్రాన్ని చూసుకొని కట్టేసుకోండి, సరిపోతుంది. అలా కూడా ఆ విధంగా కూడా ఫలితం వస్తుందన్నమాట అండి. రేపు మాత్రం ఖచ్చితంగా కట్టండి, మంచిది. అనంతరం పసుపు డబ్బాలో ఇది పెట్టండి. అంటే శనివారం ఏకాదశి వచ్చింది కదా, శనివారం ఏకాదశి వచ్చింది కాబట్టి పసుపు డబ్బాలో ఇది పెడితే మంచిదండి. పసుపు మంగళకరమైనదండి, శుభకరమైనదండి. శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. అందుకే మనము పసుపు లేనిది ఏ శుభకార్యం చెయ్యము. ఏ శుభకార్యం చేయాలన్నా మనకు ముందుగా ఏంటంటే కనుక పసుపు గుర్తుకొస్తుంది. అందుకే పసుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. పసుపు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. పసుపు అతీత పవర్ఫుల్గా కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే పసుపు డబ్బా, మన ఇంటి పసుపు డబ్బా కానీ మనం పూజ కోసం సపరేట్గా పెట్టుకునే పసుపు డబ్బాలో కానీ ఇది పెట్టడం వల్ల మంచి చేకూరుతుందండి. అందుకే పసుపు డబ్బాలో ఖచ్చితంగా ఈ వస్తువునైతే పెట్టండి. అలా పెట్టేసి మీ జీవితాన్ని మార్చుకోండి. మీకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోండి. ధన ద్వారాలను తెరిపించుకోండి. భర్త సంపాదన పెరిగేలాగా చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక భర్తకు ఆయుర ఆరోగ్యాలతో పాటు సుఖ సంతోషాలు కూడా కలిగేలాగా చేసుకోండి. మీరు అనుకోవచ్చు పసుపు డబ్బాలో ఇది పెడితే ఇవన్నీ కూడా జరుగుతాయంటే ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఇంటికి సంపాదన రావాలన్నా, ఇంట్లో భర్త ఆదాయం పెరగాలన్నా, అలానే కాకుండా ఇంటి పరంగా బాగుండాలన్నా, ఇంట్లో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అంటే ఈ చికాకులు ఉండకుండా, డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలన్నా సరే పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెడతారండి చాలామంది కూడా. మరి మీరు కూడా ఏంటంటే కనుక రేపు అంటే శనివారం ఏకాదశి కాబట్టి పసుపు డబ్బాలో ఖచ్చితంగా ఇదైతే పెట్టండి. ఇలా పెడితే ఏంటంటే మంచి జరుగుతుంది. మీరు పూజించే పసుపు డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు, మీ ఇంటి పసుపు డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు. వంటల్లో వాడుకోవడం వల్ల ఏంటంటే కనుక కొంతమంది ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వంట చేసినా కానీ అది మాడిపోవటం, లేదంటే రుచి పచ్చి లేకపోవటం, ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా కానీ ఆ వంట ఏదో ఒక రకంగా ఉండటం, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా నెగిటివిటీ ఉండకుండా, చెడు రాకుండా ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఈ పెట్టిన వస్తువు మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి. మంచి జరగాలంటే 2 లవంగాలను తీసుకోండి. లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లవంగాలు ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే చిన్న చిన్న సమస్యలను తీసేసి భర్త ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. కాబట్టి పువ్వుండే 2 లవంగాలను తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పిన తర్వాత ఆ లవంగాలను ఏంటంటే కనుక మీ ఇంటి పసుపు డబ్బాలో పెట్టేసి వదిలేయండి. ఎన్ని రోజులైనా పర్వాలేదు, తీయకండి. ఒకసారి పెట్టి వదిలేస్తే సరిపోతుంది, తీయాల్సిన అవసరం లేదనమాట. అలాగే ఉంచేయండి, మంచి జరుగుతుంది. ఇది మార్వాడీలు అలానే కాకుండా చాలా మంది కూడా చేస్తూ ఉంటారండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇంటికి ఏదో ఒక రకంగా అంటే ఇప్పుడు 4 దిక్కులు ఉంటాయి కదా, ఆ 4 దిక్కుల్లో నుంచి ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక సంపాదన పెరుగుతుంది. అది మన ఇంటికి కావచ్చు, మన భర్తకు కూడా కావచ్చు. ఇలా ఏంటంటే మనకు ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి పాటించుకోండి. ఇక రేపు ఏకాదశి అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మనకు శనివారం కదా, కొన్ని వస్తువులని కొనకండి. ముఖ్యంగా నల్లటి వస్తువులు కానీ దుస్తువులు కానీ కొనకూడదండి. ఇనుప వస్తువులు కానీ అలానే కాకుండా స్టీల్ వస్తువులను కానీ కొనకండి. వీటి వల్ల ఏంటంటే మన జీవితంలో శని పెరిగిపోతుంది. సంవత్సరం అంతా కూడా శని పడుతుంది. రాహుకేతు ప్రభావాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటిని అవాయిడ్ చేసేయండి. ఇవి కొనకండి. ఇంకా అలానే కాకుండా చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. అలా చేస్తే ఏంటంటే కనుక ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఆ విధంగా చేయటం వల్ల మీ జీవితం కూడా మారిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి చిన్న చిన్న దాన ధర్మాలు అనేవి ఖచ్చితంగా చేసుకోండి. అంటే మీకు తోచిన దాన ధర్మం, పెద్దగా చేయమని చెప్పట్లేదు, చిన్న చిన్నవి చేసుకోండి. ఇంకా తర్వాత నిష్ట నియమాలతో 2 పూటల ఇంట్లో పూజ చేసుకోండి. అలానే కాకుండా మీరు ఉపవాసం ఉంటే కటికంగా ఉండకండి. ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తలు పాటించండి. ఇలా పాటిస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని చెప్పొచ్చు. అయితే రేపు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని చెప్పాం కదా. మీరు దీపం ఎలా పెట్టినా పర్వాలేదండి. కష్టాలు ఎక్కువగా ఉంటే లవంగాన్ని వేసి దీపం పెట్టండి. దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. ధన సమస్య తీవ్రంగా ఉంటే యాలక్కాయని వేసి దీపం పెట్టండి. దీపం పెట్టిన తర్వాత యాలక్కాయని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయొచ్చు అనమాట. ఇలా మీకు అంటే శత్రువు నివారణ కావాలంటే కనుక చిటికెడు ఆవాలను వేసేసి దీపం పెట్టండి. దీపం కొండెక్కిన తర్వాత ఆవాలను చెట్టు మొదట్లో పడేయండి. ఇలా భూలాభం కలగాలంటే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, బెల్లాన్ని చిటికెడు 7 సార్లు బెల్లాన్ని దీపంలో వేసి వెలిగిస్తే భూలాభం కలుగుతుంది. ఒకటేసారికి ఏం ఫలితం రాదండి, మెల్లిమెల్లిగా ఫలితం వస్తుందన్నమాట. ఒకటేసారి మనం ఏంటంటే ఫలితాన్ని అయితే పొందలేము. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా దీపారాధన చేయండి. దీపం నేల మీద పెట్టకండి, దీపం తమలపాకు మీద పెట్టండి. అయితే పిండి దీపం చేస్తే కూడా మీరు ఈ వస్తువులను వేయొచ్చు. పిండి దీపం చేసినా నార్మల్గా దీపం పెట్టుకున్నా మీరేంటంటే కనుక తమలపాకు మీద పెట్టండి, నేల మీద పెట్టకండి. ఇలా లేదంటే రావి ఆకుకు బొట్టు పెట్టి దాని మీద ప్రమిదను పెట్టేసి కూడా మనం దీపారాధన చేయొచ్చు. రావి ఆకు మీద దీపం పెడితే కూడా మంచి జరుగుతుందండి. రావి ఆకు మీద దీపం పెట్టడం
పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనమాట. అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూస్తాం. రేపు రావి ఆకు మీద ఎవరైతే దీపం పెడతారో ఆ దీపం ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామికి చేరుతుంది. అంటే ఆ దీపం వల్ల మన జీవితంలో ఉండే చీకటి వెళ్ళిపోతుంది, వెలుగు వస్తుందన్నమాట. ఆ దీపం ఏంటంటే మనకు రక్షణనిస్తుంది. ఆ దీపం వల్ల మన లైఫ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, మీరు స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి కొంతమంది కొత్త అంటే వస్త్రాలను ధరిస్తారు. అందులో ముఖ్యంగా మీ దగ్గర ఉండేవైనా పర్వాలేదు, కానీ ఉతికిన వస్త్రాల్లో ఏంటంటే కనుక రెడ్, ఆరెంజ్, ఎల్లో ఇలా ధరించి గనక మీరు పూజ చేసుకుంటే మీకు సంవత్సరం పొడుగునా కూడా మీ అదృష్టాన్ని ఆపటం మీకు ఎవరి తరం కాదనమాట. పసుపు రంగు దుస్తువులు ధరిస్తే ఏంటంటే గనక మీకు చక్కటి ఫలితాలు వస్తాయండి. లైఫ్లో మీరు అనుకున్న పనులు జరుగుతాయి. ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు అంటే ధరిస్తే అదృష్టం మీ వెంట ఉంటుంది. ఎరుపు ఏంటంటే గనక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అలానే కాకుండా ఎరుపు ఏంటంటే గనక శుభ సూచిక కదా, కాబట్టి అలా మీకు ఏంటంటే శుభాలు జరుగుతాయి, అశుభాలు జరగవు. అలానే కాకుండా మీ లైఫ్లో ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా పోతాయని చెప్పొచ్చు. కావున ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే గనక చేసుకోండి. ఇక అలానే కాకుండా ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని కొన్నింటికి తెచ్చుకోండి. ఒక 10 రూపాయలు పెట్టి యాలకులైనా సరే కొన్నింటికి తెచ్చుకోండి. పసుపు 10 రూపాయలు పెడితే కూడా వస్తుంది. అంటే చిన్న చిన్న ప్యాకెట్స్, మరి పెద్ద పెద్దవి కావు, ఇవి చిన్న చిన్నవి. 10 రూపాయలు పెట్టి ఉప్పు, పసుపు, యాలకులు, దానితో పాటు ఏంటంటే గనక దక్షాణామృత శంఖము, ఇలా ఏంటంటే గనక చిన్న చిన్న వస్తువులు, మంగళకరమైన వస్తువులు, శుభకరమైన వస్తువులు, అంటే శుభాలను సూచించి అశుభాలను దూరం చేసే వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మన జీవితం అనేది మారిపోయి మనకు విపరీతంగా అదృష్టం పడుతుంది. అయితే రేపు ఏకాదశి శనివారం కాబట్టి ఇంట్లో ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, పొట్లకాయ, బీరకాయ, కాకరకాయ కూరను, వంకాయ కూరని తినకండి. కండగడ్డ అలానే కాకుండా ఆలుగడ్డ కూరని కూడా తినకండి. ఇలా తింటే జీవితంలో శని పెరిగి అష్ట కష్టాల బారిన పడిపోతారండి ఇంకా మీరు.